అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం ఆదికాండం 1వ అధ్యాయం చదువుకున్నాం. దేవుడు సృష్టిని చేయడం, 6 రోజుల్లో ఏ రోజు ఏమేం చేశాడు, ఈ విషయాలన్నీ కూడా 1వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఆదికాండం 2వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అంటే దాని ఉద్దేశం ఆయన అలసిపోయాడు అని కాదండి. దేవుడు చేయాలనుకున్న ప్రతి దాన్ని కూడా 6 రోజుల్లోనే ఆయన సృష్టించేసి 7వ రోజున ఆయన చేయడానికి ఇంకేం మిగలలేదు అని దాని ఉద్దేశం. 7వ రోజున విశ్రమించెను అంటే. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఇదండి దేవుడు 6 రోజుల్లోనే సృష్టిని ఎందుకు చేశాడు? ఆయన అనుకుంటే కేవలం ఒక్క రోజులో చేయొచ్చు, ఒక్క సెకండ్లో కూడా సృష్టి మొత్తాన్ని ఆయన కంప్లీట్ చేసి ఉండొచ్చు. కానీ 6 రోజుల్లోనే ఆయన ఎందుకు కంప్లీట్ చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు అంటే, మనకి వారానికి 7 రోజులు ఉంటాయి కదా. 6 రోజులు మీరు ఏ పనులు అయితే చేసుకుంటున్నారో ఆ పనులు చేసుకోండి. 7వ రోజున ఖచ్చితంగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి అనేది మనందరికీ ఒక ఆజ్ఞగా ఇవ్వడానికి దేవుడు 6 రోజుల్లో సృష్టిని చేసి 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. పాత దినంలో దాన్ని సబ్బాతు, విశ్రాంతి దినం అని పిలిచేవాళ్ళు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఇప్పుడు మనం ఆ సబ్బాతుని, విశ్రాంతి దినాన్ని పాటించాల్సిన అవసరం లేదు. కానీ కొత్త నిబంధనలో క్రైస్తవులు ఏం చేసేవాళ్ళు అంటే, యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని గుర్తు చేసుకుంటూ ఆదివారం దేవుడి కోసం ప్రత్యేకపరిచేవాళ్ళు. అంతకుముందు విశ్రాంతి దినం అంటే శనివారం, శుక్రవారం సాయంత్రం నుండి శనివారం సాయంత్రం వరకు. కానీ యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యింది ఆదివారం కాబట్టి ఆదివారం అందరూ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. వారంలో 6 రోజులు మీరు ఏదైతే పనులు చేస్తున్నారో, జాబో స్కూలో ఏదైతే, దాన్ని కేటాయించండి. ఒకరోజు మాత్రం కంప్లీట్గా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన మనకిచ్చిన పనులు జ్ఞాపకం చేసుకోవడానికి ఒక రోజును మనం కేటాయించాలి అనేది మనకు నేర్పించడం కోసం దేవుడు 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను అని రాయబడింది. ఆ విశ్రాంతి దినం ఇప్పటికీ లేనప్పటికీ దాని భావం అయితే ఇప్పటికీ ఉంది. మనందరం కూడా పాటించాలి, అది గుర్తుపెట్టుకోండి. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. ఎప్పుడు సృష్టింపబడ్డాయి భూమి ఆకాశాలు? 2వ రోజున. 2వ రోజున దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. 3వ రోజున భూమిని సృష్టించాడు. ఆ రోజు గురించి చెప్తున్నాడు. ఆ 2వ రోజు 3వ రోజు దేవుడు సృష్టించిన 6 రోజుల్లో 2వ రోజు 3వ రోజు ఏం జరిగింది అనేది ఇక్కడ చెప్తున్నాడు. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టుయు మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపింపలేదు. ఈ 2వ అధ్యాయం అంతా కూడా మొదటి అధ్యాయంలో దేవుడు ఏ అయితే చేశాడో, ఎలా చేశాడో ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం చదువుకుంటాం. ఉదాహరణకి మొక్కలు 3వ రోజున చేశాడు, చెట్లు 3వ రోజున చేశాడు అని మనం మొదటి అధ్యాయంలో చదువుకున్నాం. ఎలా చేశాడో ఈ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున స్త్రీని పురుషుల్ని చేసుకున్నాడు అని మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఎలా చేశాడో ఈ 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. అంటే మొదటి అధ్యాయంలో చదువుకున్న వాటిని ఇంకొంచెం డీటెయిల్డ్గా మనకు అవసరమైనంత వరకు దేవుడు మళ్ళా 2వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. 2వ రోజు దాటి 3వ రోజు వచ్చినప్పుడు భూమి ఆకాశాలు సృజింపబడినప్పుడు అప్పటికింకా ఏ పొద లేదు, ఏ మొక్క ఏ చెట్టు కూడా లేదు. దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపింపలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, సముద్రాల్లో నదుల్లో ఆవిరి లేచి ఆ ఆవిరి మేఘాలుగా తయారయ్యి ఆ మేఘాలే మళ్ళా వర్షంగా పడతాయి. వర్షం అనే దానికి ప్రొసీజర్ అనేది ఇక్కడ పెట్టాడు దేవుడు. ఆ 3వ రోజు దేవుడు మొక్కల్ని ఎలా చేశాడు అంటే, మొట్టమొదటగా ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపింది, అంటే వర్షం పడింది. ఆ వర్షం పడ్డప్పుడు, ఆ వర్షం నేల అంతటిని తడిపినప్పుడు అప్పుడు మొక్కలు, చెట్లు, పొదలు, గడ్డి అవన్నీ కూడా వర్షం పడిన తర్వాత, ఆవిరి నేలను తడపడం అంటే వర్షం పడడం, ఆ తర్వాత కలిగాయి అని చెప్తున్నాడు. ఎందుకు దీని గురించి చెప్తున్నాడంటే, మొక్కల గురించి, ఏదైనా తోట గురించి మనకు చెప్పడానికి. ఏదైనా తోటని దేవుడు ఎలా వేశాడు, అందులో చెట్లు ఎలా మొలిపించాడు, అవన్నీ కూడా చెప్పి ఆ తర్వాత ఆ ఏదైనా తోటలో మనుషుని పెట్టాడు అనేది చెప్పాలి అనేది ఈ 2వ అధ్యాయంలో మనకి దేవుడు చెప్పాలనుకుంటున్న విషయం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి
వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. ఆల్రెడీ మనం మొదటి అధ్యాయంలో దేవుడు నరుని చేశాడని చదువుకున్నాం కదా. ఎలా చేశాడో ఇక్కడ చెప్తున్నాడు. ఎలా చేశాడంట ఆయన? నేలమంటితో నిర్మించింది నరుని యొక్క ఆకారాన్ని. మన శరీరాన్ని దేవుడు నేలమంటితో నిర్మించాడు. మనము అంటే ఆత్మ, మనము దేవుడి స్వరూపము, దేవుడు ఆత్మ కాబట్టి మనం కూడా ఆత్మే. ఆత్మ స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు దేవుడు అని నేను మొదటి అధ్యాయంలో ఆల్రెడీ చెప్పాను కదా. దాన్నే డీటెయిల్డ్గా దేవుడు తన నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా అని రాశాడు. చూడండి, ఇక్కడ మిగతా జంతువులకి మనిషికి ఉన్న తేడా ఏంటంటే, మిగతా జంతువులు, పక్షులు, నేల, ఆకాశము, సూర్యుడు, చంద్రులు ఇవన్నీ కూడా దేవుడు నోటి మాటతో చేశాడు. ఆయన కలుగు అని పలకగా అవన్నీ కూడా కలిగాయి. కానీ మనిషికి ఉన్న తేడా ఏంటంటే, మనుషుల్ని ఆయన కేవలం నోటి మాటతో చేయలా, తనలో నుండి జీవాన్ని బయటికి తీశాడు. దేవునిలో నుండి జీవాన్ని ఆయన బయటికి తీసి మనల్ని జీవాత్మ చేశాడు. కాబట్టి మనము దేవుని కుమారులు అయ్యాం. పశువులు, ప్రకృతి, పక్షులు, ఆకాశం వీటేటికి కూడా దేవుడి కుమారుడు అని పేరు లేదు. కేవలం మనిషికి మాత్రమే దేవుడి కుమారులు, దేవుని పిల్లలు అని మనుషులకి మాత్రమే ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, మనుషులు నోటి మాటతో కలిగిన వాళ్ళు కాదు, ఆయనలో నుండి వచ్చిన వాళ్ళు. దాన్నే ఇక్కడ ఎలా చెప్తున్నాడు? జీవవాయువును ఓదగా. జీవవాయువు అంటే ఆక్సిజన్ అనుకుంటారేమో, ఆక్సిజన్ కాదండి, ఆత్మ. ఆయనలో ఉన్న ఆత్మని ఆయన మనలోనికి పంపగా నరుడు జీవాత్మ ఆయను. శరీరాన్ని మాత్రం నేలమంటితో నిర్మించాడు. ఇదే మనం చదువుకుంటాం. నేల నుండి వచ్చిన శరీరం మరలా నేలలో కలిసిపోద్ది మనం చనిపోయిన తర్వాత. మట్టి నుండి వచ్చిన శరీరం మరలా మట్టిలో కలిసిపోయిద్ది. దేవునిలో నుండి వచ్చిన ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయిద్ది అని మనం ప్రసంగ గ్రంథంలో కూడా చదువుకుంటాం. దేవునిలో నుండి ఆత్మ వచ్చింది, మట్టి నుండి శరీరం వచ్చింది. మనిషి అంటే ఈ శరీరాన్ని లోపల ఉండి నడిపించే ఆత్మ. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, మరలా ఒకసారి ఎందుకైనా మంచిది ఇక్కడ చెప్తున్నాను. లైట్ ఉంటుంది, లైట్ వెలుగుతూ ఉంటుంది. లైట్ వెలుగుతూ ఉందంటే దాని ఉద్దేశం ఏంటి? దాని లోపల కరెంట్ అనేది ఉంది అని. కరెంట్ ఉంటే లైట్ వెలిగిద్ది, కరెంట్ లేకపోతే లైట్ అనేది ఆరిపోద్ది. లైట్ అనేది కేవలము బాహ్యంగా కనబడేది, దాని లోపలుండి వెలిగించేది పవర్, కరెంటు. సేమ్ అలాగే మనిషి శరీరం అనేది పైన కనబడే లైట్, బల్బ్ లాంటిది, ఫ్యాన్ లాంటిది. దాని లోపల ఉండి ఈ శరీరాన్ని నడిపించే పవర్ని ఆత్మ అంటాం మనం. కొత్త నిబంధనలో కూడా చెప్తాడు కదా యోహాను సువార్తలో, దేవుడు ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఈ ఆత్మ అనేది ఈ శరీరంలో ఉండటం వల్ల శరీరం మాట్లాడుతుంది, శరీరం నడుస్తుంది, శరీరం పరిగెడుతుంది. ఆత్మ అనేది ఈ శరీరంలో నుండి వెళ్ళిపోతే ఈ శరీరాన్ని శవము అంటారు. శరీరం అనేది నేలమంటి నుండి వచ్చింది, ఆత్మ అనేది దేవునిలో నుండి వచ్చింది. దేవునిలో ఉన్న ఆత్మని దేవుడు ఈ నేలమంటితో చేసిన శరీరంలో ప్రవేశపెట్టగా నరుడు జీవాత్మ ఆయను. మట్టి నుండి వచ్చిన శరీరం మట్టిలో కలిసిపోయిద్ది, దేవుని నుండి వచ్చిన ఆత్మ మరలా దేవుడి దగ్గరికే వెళ్ళిపోద్ది. ఈ అధ్యాయం చదివేటప్పుడు ఇది మాత్రం మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఎందుకని ఇక్కడ మొదటి అధ్యాయంలో చెప్పబడిన చెట్ల గురించి, మనిషి గురించి మళ్ళీ ఎందుకు చెప్పాడు? మొదటి అధ్యాయంలో చెట్లు చేస్తానని చెప్పాడు, ఎలా చేశాడో ఇక్కడ మళ్ళీ చెప్పాడు. మొదటి అధ్యాయంలో మనిషిని చేస్తానని చెప్పాడు, ఎలా చేశాడో ఇక్కడ మళ్ళీ చెప్పాడు. ఎందుకంటే ఏదేను తోటకి మనిషికి ఉన్న సంబంధం గురించి, మనిషికి దేవుడు ఏ పని అప్పగించాడో మనకి తెలియజేయడం కోసం రెండో అధ్యాయంలో వాటిని దేవుడు మరలా చెప్పడం అనేది జరిగింది. ఇంకా ముందుకెళ్దాం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. 3 రకాలు చెప్పాడండి ఇక్కడ. ఏంటా 3 రకాలు? 1, చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షము. అంటే ఇప్పుడు మనం ఏవేవైతే రుచిగా ఉంటాయి, బాగుంటాయి, తినదగినవి అని మాట్లాడుకుంటామో ఆ పళ్ళు, కొన్ని పళ్ళు చూడండి చాలా బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, ఆ చెట్లు బాగుంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. చూపునకు రమ్యమైనది, ఆహారానికి కూడా మంచిది అనే ప్రతి వృక్షాన్ని, మళ్ళీ సెపరేట్గా ఒక జీవ వృక్షాన్ని, ఒక మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని, ఈ రెండింటిని కూడా చేశాడంట. ఈ 2 ఎందుకు చేశాడో మనం 3వ అధ్యాయంలో చూస్తాం. ప్రతి వృక్షాన్ని అంటే ఇప్పుడు మనిషి తినగలిగే ప్రతి దాన్ని కూడా దేవుడు చేశాడు అనేది ఇక్కడ మనకు కనబడుతుంది.
మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికము దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దికేలు. అది అష్షూరుకు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది పేరు యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుకొనుటకు దానిలో ఉంచెను. ఎందుకని నదుల గురించి చెప్పాడంటే ఏదెను తోట ఎక్కడుందో ఈ ఆదికాండం రాసిన మోషే గారు జనాలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే అది లేదనుకోండి, ఎందుకంటే కాలక్రమేణా నోవాహు జలప్రళయం తర్వాత ఈ నదులన్నీ కూడా కలిసిపోయినాయి. ప్రస్తుతానికి వీటిలో యూఫ్రటీస్ నది అనేది మాత్రం నేటి వరకు కూడా నిలిచి ఉంది. మిగతా అన్నీ కూడా కలిసిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రాంతం అనేది ఇప్పుడున్న ప్రజెంట్ ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతాల మధ్యలో ఈ ఏదెను తోట ఉంది అనేది అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఏదెను తోట గురించి, అది ఎక్కడుంది అనే దాని గురించి, ఆ ఏదెను తోటలో చెట్లు ఎలా మొలిపించాడు అనే దాని గురించి, మనిషిని ఎలా చేశాడు అనే దాని గురించి చెప్పి మనిషికి దేవుడిచ్చిన పని ఏంటంటే ఏదెను తోటని సేద్యపరచడం. సేద్యపరచడం అంటే ఇప్పుడున్నట్టుగా కాదండి, మొక్కలు వేయాలి, నీళ్లు పోయాలి, ఇప్పుడున్నంత కష్టం లేదు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, దాంట్లో నివసించడం, అభివృద్ధి చెందడం. మొదటి అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా, ఫలించి అభివృద్ధి చెంది వృద్ధి చెందండి అని, భూమిని నిండించండి అండి. ఆ పని కోసం దేవుడు ఆదాముని ఏదెను తోటలో పెట్టాడు. అంటే తనకు ఆహారం కావాలనుకో, చెయ్యి చాచగానే ఏదో పండు దొరికిద్ది. అంత సింపుల్గా, అంత స్వేచ్ఛగా, అంత మంచిగా దేవుడు ఏదెను తోటను చేశాడు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. కొన్ని వేల లక్షల రకాల జాతుల మొక్కలు, జంతువులలో నువ్వు తినకుండా ఉండాల్సింది ఒకే ఒక్కటి. అదేంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము. దీన్ని మాత్రం తినొద్దు, మిగతా అన్ని నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, బాగా తినొచ్చు అని దేవుడు చెప్పాడు. అసలు ఆ చెట్టు ఎందుకు వేసాడు, అది కూడా వేయకుండా ఉండొచ్చు కదా, ఇలాంటి సందేహాలు మీకు రావచ్చు. నేను దాన్ని 3వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలో మీరు అది చూడండి. ప్రస్తుతానికి మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే దేవుడు ఏ జీవిని కూడా అప్పటిదాకా ఒంటరిగా చేయలే. మొదటి అధ్యాయంలో మనం చూసాం కదా, ఆకాశ పక్షులు, భూమి మీద జంతువులు, సముద్రంలో జంతువులు అన్నింటినీ కూడా దేవుడు జంటలుగానే చేశాడు. కానీ మనిషిని మాత్రం ఒక్కడనే చేశాడు. కాబట్టి మనిషికి కూడా సాటైన సహాయము చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు ఇంకా ఇక్కడ చేయలేదు అని చెప్పాడంటే మధ్యలో ఒక చిన్న పని ఉంది. ఆ పని ఏంటో చూడండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ ఏ పేర్లు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయెను. చూడండి, 18వ వచనంలోనేమో సాటైన సహాయం లేదు, ఇంకా ఒంటరిగానే ఉన్నాడు అని చెప్పాడు. మళ్ళా 20వ వచనంలో కూడా అతనికి ఇంకా సాటైన సహాయం లేదు అని చెప్పాడు. ఈ మధ్యలో ఏం జరిగింది? దేవుడు ప్రతి జంతువుని, పక్షుల్ని అన్నిటినీ ఆదాము దగ్గరికి పంపించి వాటికి ఆదాము ఏ ఏ పేర్లు పెట్టాడో చూస్తూ ఉన్నాడంట. అంటే ఆదాముకి తనతో పాటు సాటైన సహాయం ఉండడం ఎంత ముఖ్యమో ఇక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆదాము దగ్గరికి పేర్లు పెట్టించుకోవడానికి వచ్చిన ప్రతి జంతువు జంటలుగానే వచ్చాయి. అప్పుడు ఆదాముకి నాతో పాటు జంటగా ఉండడానికి ఎవరూ లేరే, సాటైన సహాయము లేదే అని ఆదాముకు గుర్తొస్తూ ఉంటుంది కదా. ఆదాముకి హవ్వ యొక్క ఇంపార్టెన్సు, దేవుడు వాళ్ళిద్దరినీ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఒకరికి ఎంత అవసరం అనేది దేవుడు ఆదాముకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, ఆదాముకి అర్థమయ్యేలా చెప్పడం కోసం ఈ 18-20 వచనాల మధ్యలో వాటన్నిటినీ ఆదాము దగ్గరికి పంపించి ఆదాముకు ఒక పని పెట్టి ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఆదాముకు కూడా అవసరమైంది సాటైన సహాయం ఎంత అవసరము అనేది, ఉంటే ఎంత బాగుంటుంది అనేది. దేవుడిచ్చే గిఫ్ట్ కదా మరి అది. ఆదాము దేవుడికి ఎలా గిఫ్టో ఆదాముకి హవ్వ అలా గిఫ్ట్, హవ్వకి ఆదాము అలా గిఫ్ట్, పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులకు అలా గిఫ్ట్. ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఇలా అందరూ కలిసి ఉండాలి, ఒకరికొకరు సహాయంగా ఉండాలి, ఒకరికొకరు తోడుండాలి అనేది దేవుడి యొక్క ప్రణాళిక. 21వ వచనం.
అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకువచ్చెను. ఆదాము యొక్క పక్కటెముక, మనుషులు అబ్బాయిలు అందరిలో కాదండి, కేవలం ఆదాములో ఒక పక్కటెముకను తీసి దానితో స్త్రీనిగా చేశాడు. ఎందుకు? స్త్రీని కూడా మళ్ళా మట్టి నుండి వేరేగా చేయొచ్చు కదా అంటే, ఆదాము నుండే మనుషులందరూ వచ్చారు, మనుషులందరూ ఒక్కరి నుండే వచ్చారు. స్త్రీ అని పురుషుడని దేవుడికి తేడా లేదు, అందరూ కూడా ఒకటే అనేది మనందరికీ అర్థం అవడం కోసం ఆదాము నుండి స్త్రీని చేశాడు దేవుడు. అందులోనూ తనలో నుండి వచ్చింది కాబట్టి స్త్రీని ఆదాము ఎక్కువ ప్రేమిస్తాడు. అందువల్ల ఆదాములో నుండి స్త్రీని చేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిను గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరులై యుందురు. ఈ మాట ఇక్కడ నుండి బాగా ఫేమస్ అయిందండి. ఏంటంట, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి, అంటే తన తండ్రిని దేవుణ్ణి విడిచి తన భార్యని హత్తుకుంటాడు. ఎందుకు? వాళ్ళిద్దరూ ఏక శరీరులుగా ఉంటారు కాబట్టి. ఇప్పుడు భార్యాభర్తలు ఏక శరీరులుగా ఉంటేనే ఇంత కలిసి ఉంటున్నారే, మరి తనలో నుండి తీయబడిన స్త్రీని తన ఎముకలలో ఒక ఎముక, తన మాంసములో ఒక మాంసము అన్నాడు కదా. ఆదాము అవ్వని ఇంకెంత ప్రేమించేలాగా దేవుడు చేశాడు. ఒకరికొకరు అవసరం, ఒకరికొకరు తోడుండాలి అని వాళ్ళిద్దరి పట్ల దేవుడి ప్రణాళిక ఎంత ఉంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబర్లుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అండి మనకి. దిగంబర్లుగా ఉన్నారు, సిగ్గు ఎరుగక ఉన్నారు. ఇప్పుడు మరి మనం దిగంబర్లుగా లేం కదా అంటే, ఇక్కడ ఆదాము హవ్వ దాదాపుగా పరిశుద్ధంగా ఎటువంటి పాపము లేరు కాబట్టి వారి శరీరాలని పరిశుద్ధత అనే వెలుగు అనేది కప్పి ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే మహిమా శరీరము కాదు కానీ మహిమా శరీరానికి దగ్గరగా వీళ్ళ శరీరాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చినప్పుడు నీతిమంతులందరికీ మహిమా శరీరాన్ని ఇస్తాడు అని మనం కొత్త నిబంధనలు చదువుకుంటాం కదా. దానికి సమరూపమైన సుమారుగా అటువంటి మహిమతో నిండిన, వెలుగుతో నిండిన, పరిశుద్ధతతో నిండిన శరీరాలు వీళ్ళకి ఇంకా ఉన్నాయి కాబట్టి వాళ్ళు దిగంబర్లుగా ఉన్నా కానీ అది వాళ్ళకి తెలియలేదు. వారు సిగ్గు ఎరుగక ఉండిరి, అంటే మనుషులుగా ఈ లోకపరమైన జ్ఞానం వాళ్ళకి ఇంకా లేదు. వారు పరిశుద్ధులుగా, చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారిగా, ఎటువంటి పాపము లేని వారిగా ఉన్నారు అనే విషయాన్ని ఈ 25వ అధ్యాయంలో మనకి దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. ఈ 2వ అధ్యాయం మొత్తంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుడు సృష్టి మొత్తాన్ని చేసినప్పటికీ కూడా 2వ అధ్యాయంలో ఏదెను తోట గురించి, మనిషి గురించి ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తున్నాడు అంటే, మనిషిని తాను ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రేమగా చేసుకున్నాడు అనేది మనకి తెలియడం కోసం. ప్రపంచం మొత్తాన్ని దేవుడు చేసినా కానీ దేవుడికి అంత ఆనందం కలగలేదు, కానీ మనిషిని తన స్వరూపంలో చేసుకున్నప్పుడు మాత్రం దేవుడికి చాలా ఆనందం కలిగింది. స్త్రీని చేయడానికి కూడా దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉండింది. పురుషుని నుండి, తనలో నుండి వచ్చింది కాబట్టి ఆదాము స్త్రీని బాగా ప్రేమిస్తాడు అని కూడా ఆదాముకు అర్థమయ్యేలాగా దేవుడు చేశాడు. ఇక్కడ మీరు బాగా గమనించండి, సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని వచ్చుగాక వచ్చుగాక అని సృష్టించిన దేవుడు మనిషి శరీరాన్ని మాత్రం నిర్మించెను అని పదం వాడతాం మనం. చూడండి, దేవుడు నీలమంటితో నరుని నిర్మించి అంటే దాని ఉద్దేశం ఏంటి? చాలా ప్రేమగా, చాలా దగ్గరగా, చాలా జాగ్రత్తతో చేసుకున్నాడు అని. ఇంటిని తయారు చేసి అని వాడం మనం, ఇంటిని నిర్మించి అంటాం మనం. నిర్మాణము అంటే మనం యోబు గ్రంథంలో చదువుకుంటాం కదా, రక్తము, నరాలు, మాంసము, ఎముకలు, పైన చర్మము, ఒక పద్ధతి ప్రకారంగా దేవుడు మనిషి యొక్క శరీరాన్ని, లోపల ఆత్మ ఉంటుంది కాబట్టి, దేవుడి ఆత్మ ఈ మనిషిలో ఉంటుంది కాబట్టి చాలా శ్రద్ధతో దేవుడు మనిషి యొక్క శరీరాన్ని నిర్మించాడు. ఆ మనిషికి భూమి మీద ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అనే పని ఇచ్చాడు. దేవుడిది అంతా కూడా చూసి ఆనందించి మంచిదని చెప్పాడు అనేది ఈ 2వ అధ్యాయంలో మనం బాగా గమనించాల్సిన విషయం. ఈ దేవుడితో ఉండే మంచి రిలేషన్షిప్, దేవుడితో ఉండే ఈ మంచి సంబంధం ఎలా డిస్టర్బ్ అయింది, ఎందుకు డిస్టర్బ్ అయింది, దానివల్ల జరిగిన ఫలితం ఏంటి, ఈ మంచి చెడులు తెలివినిచ్చు వృక్షఫలాన్ని దేవుడు ఎందుకు వేశాడు, వాటి ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనం 3వ అధ్యాయంలో చూద్దాం. రేపటి రోజున జనవరి 3వ తారీఖు మనం దాన్ని చదువుకుందాం, 3వ అధ్యాయాన్ని. ఈ 2వ అధ్యాయంలో మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, యెహోవా అనే పేరుకి అర్థం ఏంటంటే ఉన్నవాడు, దేవుడు ఉన్నవాడు అని.
ఇది దేవుడి పేరు కాదండి, దేవుడి యొక్క లక్షణం. యెహోవా అంటే ఉన్నవాడు, దేవుడు మాత్రమే ఉన్నవాడు. దేవుడు కాకుండా మిగిలిన ప్రకృతిలో ఏదైనా తీసుకోండి, అది ఉన్నది కాదు, అది సృష్టించబడినది. దేవుడి చేత సృష్టింపబడినది ప్రకృతి. దేవుడు అంటే ఉన్నవాడు. ప్రతిదాన్ని ఆయన నోటి మాటతో కలుగజేస్తే ఆయనలో నుండి బయటికి వచ్చిన వాళ్ళం, ఆయన ఆత్మలో నుండి బయటికి వచ్చిన వాళ్ళం, ఆయన పిల్లలం మనుషులైన మనందరము కూడా అనే విషయాన్ని ఈ 2వ అధ్యాయంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా ఈ 2వ అధ్యాయానికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. 3వ అధ్యాయాన్ని రేపొద్దున మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్ని చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.